మెదక్ జిల్లాలో కాంగ్రెస్ గుండాలు రణరంగం సృష్టించారు. నర్సాపూర్ మండలం గోమారంలో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఇంటిపై అర్ధరాత్రి దాడికి తెగబడ్డారు. తలుపులు, కిటికీలు ధ్వంసం చేసి అరాచకంగా ఇంట్లోకి ప్రవేశించారు. నిద్రిస్తున్న ఎమ్మెల్యే అనుచరులను కొట్టి భయభ్రాంతులకు గురిచేశారు. ఇష్టం వచ్చినట్లు పిడిగుద్దులు గుద్ది తీవ్రంగా గాయపరిచారు. బీఆర్ఎస్ శ్రేణులు పోలీసులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదు. ఏ ఒక్క పోలీసు అక్కడికి వెళ్లలేదు. కాంగ్రెస్ రౌడీల దాడి సమయంలో ఎమ్మెల్యే ఇంట్లో లేకపోవడంతో ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు. దాడికి పాల్పడిన కాంగ్రెస్ గుండాలను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మెదక్ జిల్లాలో కాంగ్రెస్ గుండాలు రణరంగం సృష్టించారు. నర్సాపూర్ మండలం గోమారంలో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఇంటిపై అర్ధరాత్రి దాడికి తెగబడ్డారు. తలుపులు, కిటికీలు ధ్వంసం చేసి అరాచకంగా ఇంట్లోకి ప్రవేశించారు. నిద్రిస్తున్న ఎమ్మెల్యే అనుచరులను కొట్టి భయభ్రాంతులకు గురిచేశారు. ఇష్టం వచ్చినట్లు పిడిగుద్దులు గుద్ది తీవ్రంగా గాయపరిచారు. బీఆర్ఎస్ శ్రేణులు పోలీసులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదు. ఏ ఒక్క పోలీసు కూడా అక్కడికి వెళ్లలేదు. కాంగ్రెస్ రౌడీల దాడి సమయంలో ఇంట్లో ఎమ్మెల్యే లేకపోవడంతో ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు. దాడికి పాల్పడిన కాంగ్రెస్ గుండాలను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఇంటిపై కాంగ్రెస్ గుండాల దాడికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి, చెప్పండి, ఎమ్మెల్యే ఇంటిపై కాంగ్రెస్ గుండాల దాడిని ఎలా చూడొచ్చు, అలాగే అసలు దాడి ఎందుకు చేశారంటారు? గుడ్ మార్నింగ్ సాయి మాధవి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గుండాల దాడులు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యేల ఇంటి మీద దాడులు కొనసాగుతున్నట్టుగానే మనం చెప్పవచ్చు. అందులో భాగంగానే నిన్న అర్ధరాత్రి సుమారు 1 గంట ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నర్సాపూర్ నియోజకవర్గ శాసనసభ్యురాలు, సీనియర్ శాసనసభ్యురాలు సునీత లక్ష్మారెడ్డి స్వగ్రామమైనటువంటి గోమారంలో ఉన్న ఆమె ఇంటి మీద కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసి ఇంట్లో నిద్రిస్తున్నటువంటి ఆమె అనుచరులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులపై దాడి చేశారు. నిన్న అర్ధరాత్రి సుమారు 1 గంట ప్రాంతంలో అకస్మాత్తుగా ఇంట్లోకి చొరబడ్డటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఒకసారిగా ఇంట్లోని దర్వాజల్ని, అంటే డోర్స్ ని పగలగొట్టారు. అట్లాగే కిటికీలను కూడా పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించినట్టుగా అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న దాన్ని బట్టి మనకు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. అసలు ఉద్దేశపూర్వకంగానే ఇది దాడికి వాళ్ళు పాల్పడ్డట్టుగా చాలా అర్థమవుతుంది. ఎందుకంటే సాధారణంగా వాళ్ళొక వినాయక నిమజ్జనానికి సంబంధించిన ఊరేగింపుని నిన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నిన్న చేసినట్టుగా తెలుస్తున్నది. అందులో భాగంగానే ఒక వినాయక నిమజ్జనం చేస్తూ కావాలనే ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఇంటి వైపుకి ఆ విగ్రహానికి సంబంధించిన ఊరేగింపుని తీసుకువచ్చి అక్కడ ఇంటి ముందు అల్లరి చేసి కొద్దిసేపు అక్కడ వినాయక విగ్రహాన్ని ముందుకు వెళ్లిన తర్వాత అకస్మాత్తుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు ఇంటి మీద దాడి చేసి ధ్వంసం చేసినట్టుగా తెలుస్తుంది. ఇంటి కిటికీ అద్దాలని, అట్లాగే తలుపుల్ని కూడా ధ్వంసం చేయడం, ఇంట్లో ఉన్నటువంటి నిద్రిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సంబంధించిన కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసినటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే అనుచరుల మీద దాడి చేసిన నేపథ్యంలో వాళ్లకు తీవ్రమైనటువంటి గాయాలైన పరిస్థితి నెలకొన్నది. అంటే ఇది ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసినటువంటి దాడిగానే చాలా స్పష్టంగా చెప్పవచ్చు. ఎందుకంటే మధ్యాహ్నం నుంచే రంగాచారి, ఈ దాడిలో ఎంతమంది గాయపడ్డారు, అలాగే వారి పరిస్థితి ఎలా ఉంది? పోలీసులు కూడా రెస్పాండ్ కానట్టు తెలుస్తోంది అప్డేట్స్. అవునండి, అయితే నిన్న మధ్యాహ్నం నుంచే కొంత వాళ్ళ కదలికల మీద స్థానికంగా ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల కదలికల మీద బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యే అనుచరులు కొంత వాళ్ళు సమాచారం సేకరిస్తున్నారు. అయితే ఈ రోజు అర్ధరాత్రిలో ఏదో ఒక సందర్భంలో గొడవ సృష్టించాలి, ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేయాలి అనే ఒక లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గ్రామ నాయకులు వాళ్ళు ఉన్నట్టుగా సునీత లక్ష్మారెడ్డికి సంబంధించిన అనుచరులకు సమాచారం ఉంది. ఈ సమాచారాన్ని వాళ్ళు స్థానిక పోలీసులకు, ఎస్ఐకి కూడా సమాచారం అందించారు. ఈ రోజు ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు దాడులకు పాల్పడేటువంటి పరిస్థితి ఉంది, కొంత మీరు సెక్యూరిటీ కల్పించాల్సిన అవసరం ఉంది అని చెప్పి ముందుగానే సునీత లక్ష్మారెడ్డి పోలీసులకు సమాచారం కూడా అందించినట్టుగా తెలుస్తున్నది. అయితే అది ఏమీ పట్టించుకోకుండా
కేవలం ఊరేగింపు వద్ద ఒకరిద్దరు కానిస్టేబుల్ మాత్రం పెట్టి వాళ్ళు చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితి. ఆ కానిస్టేబుల్ ముందరనే ఈ దాడి జరిగింది. పోలీసులు కూడా అక్కడ ఉన్నారు. ఇద్దరు కానిస్టేబుల్స్ మాత్రం అక్కడ ఉన్నట్టుగా చెప్తున్నారు. ఆ ఇద్దరు కానిస్టేబుల్స్ ముందుగానే ఈ దాడి జరిగింది. అంటే పోలీసులకు ముందస్తుగా సమాచారం ఇచ్చినప్పటికీ కూడా పోలీసులు కనీసం ఒక ఎమ్మెల్యేకి సంబంధించి ఇంటి వద్ద కనీసం సెక్యూరిటీ ఏర్పాటు చేయాలి, బలమైన సెక్యూరిటీ ఇవ్వాలి అనే ఒక ఉద్దేశం లేకపోవడం అనేది ఇక్కడ చాలా ఘోరమైన విషయం. పోలీసుల వైఫల్యానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పవచ్చు. మొన్న సరిగా అరకపూడి గాంధీ చేసినటువంటి చర్య ఇదే. ఆయన చేసినటువంటి పరిస్థితి మీకు తెలిసిందే. అదే పరిస్థితి కొనసాగింది. దాదాపు ఒక 4-5 కార్యకర్తలు గాయపడ్డట్టుగా మనకు తెలుస్తుంది. వాళ్ళకు చికిత్స కోసం నర్సాపూర్ కు తరలించి చికిత్స చేస్తున్నారు వాళ్ళని. రైట్ రంగాచారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.